హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. ఈరోజు అయితే మనం ఒక కొత్త వీడియో అయితే చేస్తున్నాం. అది అందరు చేసినట్టు అనుకుంటారు మీరు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మస్తు అంటే మస్తు థ్రిల్ ఉంటుంది. నేను చేసేది ఒక ఛాలెంజ్ వీడియోనే, కానీ అది కొంచెం డిఫరెంట్ అయితే ఉండబోతుంది. తినేసి వెళ్ళిపోడు కాదు, లాస్ట్కి అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. అది అయితే ఎండ్లో మీకు తెలుస్తుంది అది ఏంది. నీకు అన్ని ముందే చెప్పేస్తే వీడియో అయితే థ్రిల్ ఉండదు. కాబట్టి మన సెటప్ అయితే రెడీ అయిపోయింది, వచ్చేసేయండి చూద్దాం. మొత్తం 25 పానీపూరీస్ అవుతున్నాయి. ఇంకా కర్రీ ఇది ఏంద్రా వాటర్ కదా, ఈ వాటర్ అయితే ప్రవీణ్. ఇక ప్రవీణ్ గారు నేనైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు రెడీ అరా ఛాలెంజ్? రెడీ. తినకపోతే నేను ఏం పనిష్మెంట్ ఇస్తా చేయాలి? చేస్తా, పక్కా ఇస్తా. ఒకవేళ నేను తినకపోతే నువ్వు ఏమైనా పనిష్మెంట్ ఇస్తా నేను చేస్తా. చేయలే, పక్కా చేస్తా. ఓకేనా గైస్, రెడీ అయితే ఉండండి. స్టే ట్యూన్. మంచిగా మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు మజా అయితే రాదు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. పొజిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము తింటాం. ప్రవీణ్, నువ్వు మొత్తం పూరి గిట్ట తీసుకొని నువ్వు అయితే ఈ బటన్ మొత్తం వేసుకుంటా, కానీ నువ్వు అయితే కొంచెం మిగిలిచిన అనుకో. ఈ దీంట్లో తింటాం. 2 minutes అయితే టైమర్. ఇది 25 పూరీస్ ఉన్నాయి కాబట్టి 2 minutes టైమర్. 2 minutes లో తింటాం. ఎవరితో ఎక్కువ పూరీలు మిగిలితే వాడు ఓడిపోయినట్టు. చూద్దామా? స్టాప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది చూసుకోండి, స్టార్ట్ అయిపోయింది. తినరా, తిను. ప్రవీణ్ ఇక్కడ తింటే మేము నోటే ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. సార్ ఏంటి సార్ అది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రావట్లేదే, ఓడిపోయేటట్టు గొంతు నాది పెద్ద గొంతు. నీది పెద్ద ఉంది, నాది పెద్ద ఉంది. పెద్ద పెట్టినా నాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పూరి ఇంకా 10 seconds. ఇంటికాడ ఇప్పుడే తినొచ్చిన, ఏం పడతాయేమో పోనా. టైం అప్ టైం అయితే చూసుకోండి. అంతే 2 minutes 6 seconds అయిపోయింది. సార్ ఏంటి సార్ అది? టైమర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే రండి, పూరీలు ఎవరైతే ఎక్కువ ఎంచుదాం వాడు ఓడిపోయినట్టు. వానికి అయితే పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎక్కువ? ఇదైతే ప్రవీణ్ గారి ప్లేటు, ఇదైతే నా ప్లేటు. చూద్దాం ప్రవీణ్ గారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 పూరీలు అయితే రిమైనింగ్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 2 పూరీలు అయితే ఎక్కువ తిన్నారు. నోరు తక్కువ ఉంది, నోరు చిన్న ఉన్నారు కూడా మస్తు ఉన్నారు. నోరు తక్కువ ఉంది, నోరు చిన్న ఉన్నారు కూడా మస్తు ఉన్నారు. నేను ఇంత ముందే పాపం చిన్న పిల్లాడు ఎందుకని నేనే ఇచ్చేసిన, లేదంటే మనం గెలుస్తుండే. అవునా, నిజమా? పొట్టనే ఇంత పడుతుందా నీకేమరగా? చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చిన్న పిల్లాడని ఇచ్చేసిన, ఎందుకు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తే ఎందుకు అని. మన ఎంతైనా పెద్ద హృదయం కదా. నాట్ కౌంటెడ్. ఎందుకంటే ఒకటి బై మిస్టేక్ అయితే ఇంకా 2 కంటే ఇంకా ఎక్కువైనాయి. పాపం చిన్న పిల్లాడని మనం అయితే పెద్ద మనసు చేసుకొని అయితే వీడియో చేసేద్దాం. ఇస్తాం. ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తావు? ఏ టీ-షర్ట్ మారిందని చూస్తున్నారా? ప్రవీణ్ గారు అయితే ఇప్పుడే ఛాలెంజ్ అయితే దానికి రివెంజ్ అయితే తీసుకుంటా అన్నాడు. నాతో బెట్టు కట్టి ఓడిపోయినావు కదా, నేను ఇప్పుడే పనిష్మెంట్ ఇస్తాను అంటుండే. ఏం పనిష్మెంట్ చూద్దాం. దారా ప్రవీణ్. ఇప్పుడైతే నేను నీకు ఛాలెంజ్ ప్రకారం నేను నీకు అయితే రివెంజ్ అయితే ఇస్తాను. ఏం రివెంజ్ ఇస్తున్నావురా? ఇప్పుడు కోడిగుడ్లు అయితే నేను ఎత్తిమినా కొడదాం అనుకుంటున్నా. నిజంగా కోడిగుడ్లు ఇచ్చిడు. ఏమంటామంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు.
బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. నాన్నే పెట్టుకున్నాను ఛాలెంజ్ అయితే ఉన్నప్పుడే నేను 2 కొడుకులు పెట్టుకున్నా. అరే వద్దురా రే, ఏం చేయాలి ఇది? నెత్తి మీద కొడతా అంతే. ఏం చేస్తావు? ఇంటికి పోయి కోడి ఆమ్లెట్ వేసుకొని తింటా. ఛాలెంజ్ అంతే. నెత్తి మీద కొడతా అంతే. ఏం చేస్తావు? ఇంటికి పోయి కోడి ఆమ్లెట్ వేసుకొని తింటా. ఛాలెంజ్ అంతే. స్టూడెంట్ ఫ్రెండ్స్ అన్న ఇల్లు చేస్తుండు ఛాలెంజ్ అని. 2 గుడ్లు ఎందుకు ఎప్పుడు ఇంటికి పోయి ఆమ్లెట్ అన్న వేసుకొని తింటా. ఏం బుజ్జి పుట్ట. ఏ తప్పు ఇది. ఛాలెంజ్ ప్రకారం అయితే నెత్తి మీద కొడతా అంతే. నెత్తి మీద కొట్టాలి ఈ 2. సరే చూస్తున్నాం. నెక్స్ట్ మన ఛాలెంజ్ వస్తా. మన కొడతావు ఇప్పుడు? కొట్టాలే పక్కా. ఏమవుతావు చూడండి ఫ్రెండ్స్, ఛాలెంజ్ తోడిపోయినా మీకు చెప్పిన ప్రకారం ఇప్పుడైతే రివెంజ్ తీసుకుంటున్నాం ప్రవీణ్ గారు. తర్వాత మనం చూసుకుందాం. మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియో తీద్దాం. కొట్టింది అబ్బా. ఏంద్రీ ఇట్లుంది? ఛాలెంజ్ పెట్టకుండా కావాలి. ఏంద్రీ ఇట్లుంది? ఛాలెంజ్ పెట్టకుండా కావాలి. అరే ఇంకేంద్రా అది? పిండి పిండి చెప్పలేవు. పిండి పెట్టాలి అంతే. ఛాలెంజ్ నా ఇష్టం. అది నువ్వు చెప్పరాది వద్దురా. తర్వాత నా ఇష్టం అన్నాను అట్లే. ఏమా ఎందుకు పిండి ఊసినట్లే. ఏందిరా ఇది? ఛాలెంజ్ ఎందుకు ఓడిపోయినా? నేను ఎందుకు అన్ని పరిస్థితులు? నువ్వు ఇంకోసారి చిన్నపిల్లలతోటి ఇక ఛాలెంజ్ పెట్టకుండా కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడైతే రివెంజ్ తీసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో ఈయన పైన రివెంజ్ అయితే తీసుకుందాం. చూడండి, ఇగో గుడ్లు అయితే కొట్టిండు. గుడ్లు కొట్టింది కాకుండా మళ్ళీ పిండి పోసిండు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. మీరు మంచిగా నవ్వుకున్నారు అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ సార్ సార్ ఏంటి సార్ అది? ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో మేమైతే ఇప్పుడు ఇంకా కొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మళ్ళీ ఇంకా కొన్ని ఫన్నీ వీడియోస్తో వస్తాం. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మంచి కామెంట్ చేయండి. నాకు నేనే బలైన ఫ్రెండ్స్, ఏం చేసుకుందాం.